తెలియజేస్తూ ఇప్పుడు రెండవ వక్తగా పిట్ట కొంచెం కూత ఘనం, మనిషి కొంచెం మాట అమోఘం శ్రీ నన్నూరి నర్సిరెడ్డి గారిని వారి సందేశం సంక్షిప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్న శ్రీ నన్నూరు నర్సిరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు ఈరోజు వస్తున్న మీకోసం ముగింపు కార్యక్రమం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి పచ్చని జెండాల చేత, పచ్చడి తోరణాల చేత, బాజా భజంత్రుల చేత, బాణ సంచాల చేత, యువత విన్యాసాల చేత, నింగినంటే నినాదాల చేత తరలి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్సుమాంజలి అర్పిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. ఆ రోజు బడుగు జనాన్ని తట్టి లేపాలే, ఆ జనం బాధల్ని, కష్టాలని, కన్నీళ్ళని, ఇబ్బందులను చూడాలనే ఉద్దేశంతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమర్థ పాలన, బంధుప్రీతితో బరితెగించి పాలన సాగిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి చెమర గీతం పాడాలనే ఉద్దేశంతో పాదయాత్ర ప్రారంభించారు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జనం మధ్యకు వెళ్ళి వారి బాధల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి దాదాపు 108 రోజులు, 16 జిల్లాలు, 2817 కిలోమీటర్లు, 162 మండలాలు, 1253 గ్రామాలు, 28 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో తిరిగినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే మన నేత చంద్రబాబు నాయుడు గారు నడకలో నరకం కనిపిస్తున్నా ప్రజాభిమానం చూస్తే నాకు స్వర్గం కనిపిస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అనేది విషయం మనకు స్పష్టంగా తెలుసు. ఇవాళ మనం ఒకసారి సోదరులారా ఈ రాష్ట్రం పరిస్థితి ఆలోచించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో హెల్త్లా, ఎడ్యుకేషన్లా, ఇన్ఫర్మేషన్లా, ఇరిగేషన్లా, డెడికేషన్లా, డెవలప్మెంట్లా, హైటెక్లల్లా, హైలైట్లల్లా, సక్సెస్లల్లా, సబ్సిడీలల్లా, ఇంటర్నెట్లల్లా, పంపు సెట్లల్లా ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాడు. అందుకనే నారా అంటే జనం రారా అని అందుకే స్వాగతం పలుకుతున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఆ రోజు విద్యని అభివృద్ధి చేశాడు. 23,000 పాఠశాలలు, 1,047 ఉర్దూ పాఠశాలలు, ఆయన దోతిని చూసినంత తప్ప తీసే గోతిని చూడలేకపోయినామనే స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ నాయకులు వినాయకులై, అధికారాలు వాహనాలై, ఖజానాలు ఉండ్రాలై, కత్తిపోట్లు కర్తవ్యమై, గూండాయిజాన్ని గురువులై, దహనాలు దాదాగిరై, వ్యభిచారం ఆచారమై, లంచాలకు లాలుస్యై, ల్యాండు, శాండు, మైను, వైను దాచుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ఇవాళ కోర్టు తప్పుపట్టినా, విజిలెన్స్ కమిషన్ తప్పుపట్టినా దున్నపోతు మీద వాన పడ్డట్టు తప్ప చలనం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఇంకొక ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అయ్యా దోచిపెట్టిండు, కొడుకు దాచిపెట్టిండు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎట్లా వచ్చినాయంటే నాకు తండ్రి లేడు అంటారు. ఇంకా ఆయన కానీ అమ్మ ఉంది కానీ నాకు అమ్మలేడు అయ్యలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినావు. బ్రాహ్మణి స్టీల్స్, రఘురామ్ సిమెంట్స్, కర్ణాటకల పవర్ ప్రాజెక్టు, సిక్కింల పవర్ ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్ పవర్ ప్రాజెక్టు, జింపెక్స్ సంస్థ, సాక్షి దినపత్రిక, బెంగళూరులో బెన్నగట్ రూట్ల 1000 ఎకరాల భూమి, 200 కోట్ల విలువైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్, హైదరాబాద్ కూకట్పల్లి 45 ఎకరాల జాగా, ఇడుపులపాయల ఎస్టేట్లు, నీ అయ్య జాగీరా ఏ రకంగా వచ్చినో చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను.
ఇవాళ ప్రజాధనాన్ని దూటీ చేసి ఇవాళ అధికార దాహం, ఇవాళ పదవీ వ్యామోహంతో కనీసం చిన్నాయన ఎంపిక రాజీనామా చేయి, నేను సీట్ల కూర్చుంటాను చెప్పినటువంటి చరిత్ర నీది. తండ్రి పార్థివ శవం ఉండగానే సంతకాలు చేపట్టినటువంటి చరిత్ర నీదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి